హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. శ్రీ రామానుజాచారి విగ్రహం అండి. చాలా అక్కడ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు. అక్కడికి వెళ్ళినామంటే ఏదో కొత్త ప్లేస్లోకి వెళ్ళినట్టు అనిపించింది. అంటే మన తెలంగాణలోనే ఇంత ప్రశాంతమైన టెంపుల్ ఉందంటే ఇదే అనుకుంటా. అంత బాగుంది నిజంగా. మేమైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ అయితే చేసి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్లో అయితే టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 200 రూపీస్, అంటే బిలో 6 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ ఏం లేదు. మా పిల్లలు ఇద్దరికైతే టికెట్ లేదు. ఒకవేళ చిన్నపిల్లలు 6 to 11 ఇయర్స్ వాళ్ళకైతే 125 రూపీస్ అంట టికెట్. తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోపలికి వెళ్ళాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ అస్సలు లోపలికి అలో లేదు. అదేవిధంగా ట్రెడిషనల్ వేర్ అయితేనే లోపలికి అలో చేస్తున్నారు. వేరే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా లోపలికి అలో లేదు. నెక్స్ట్ వచ్చేసి అన్నీ లోపలికి ఏమీ తీసుకెళ్ళద్దు. ఇక్కడ లోపలనైతే 108 గుళ్ళు ఉన్నాయి. అన్ని గుళ్ళు నడుచుకుంటూ చూడాలి. 3 కిలోమీటర్స్ ఉంటుంది లోపల. మనం 108 విగ్రహాలని చూస్తూ బయటకు వచ్చేసరికి అయితే ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. తర్వాత ఇక గర్భగుడిలో అయితే శ్రీ రామానుజాచార్య విగ్రహం అయితే 180 kgs గోల్డ్తో తయారు చేసి పెట్టారు. అసలు చాలా బాగుంది. కాకపోతే అది అక్కడికి వెళ్ళాలంటే 108 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ ఫెసిలిటీ ఒకవేళ ఎక్కలేకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అంటే ముసలి వాళ్ళు కానీ చేత కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లిఫ్ట్లో వెళ్ళి చూడొచ్చు. ఇక పైన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే 216 అడుగుల ఎత్తు అసలు చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనైతే ఇంకా అద్భుతంగా ఉంది నిజంగా. మేమైతే పైకెక్కి అలా దగ్గరికి వెళ్ళి చూసాము. పైన చాలా బాగుంది. దాని చుట్టూ వాటర్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే చెప్పలేము. చాలా బాగా అనిపించింది నిజంగా. మేమైతే ఆఫ్టర్నూన్ 2-3 కల్లా వెళ్ళాము. నైట్ 7 వరకు అక్కడే ఉన్నాము. అంటే డే టైంలో కాకుండా నైట్ వ్యూ చాలా బాగుంటుందంట. తర్వాత ఇట్లా వాటర్తో సాంగ్ పెట్టారు ఒకటి. ఆ వాటర్ అయితే ఆ సాంగ్కి తగ్గట్టు ఆ వాటర్ రావడం అనేది అయితే అక్కడ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ 7:30కి వచ్చేసి లేజర్ షో ఉంటుంది, గంగాహారతి కూడా ఉంటుందంట. అప్పటి వరకు అయితే ఉందామని చెప్పి ఉన్నాము. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళం 7:30కి అలా 7:30 వరకు అయితే ఉన్నాము. ఇక అక్కడ కొబ్బరికాయలు ప్రసాదము అవన్నీ ఏమీ తీసుకెళ్ళడానికి లేదు. ఆ కొబ్బరికాయలు కూడా కొట్టనివ్వట్లేదు. మనం అన్ని 108 గుళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ప్రసాదం పెడతారు. అక్కడ లోపలే తినేసి రావాలి బయటికి. నెక్స్ట్ ఒక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అయితే మండే నుంచి ఫ్రైడే వరకు అయితే 11 to 8 PM వరకు. నెక్స్ట్ ఒక సాటర్డే మాత్రం 11 AM to 8:30 వరకు అయితే ఉంటుంది. హాలిడే వచ్చేసి అయితే ఎవ్రీ మంత్లో లాస్ట్ వెనస్డే హాలిడే ఉంటుందంట ఇక్కడ. ఇక మా పిల్లలైతే ఇద్దరైతే అసలు చాలా బాగా ఆడుకున్నారు. వాళ్ళకి బాగా నచ్చింది అక్కడ ప్లేస్. అసలు అల్లరి చేయలేదు. వాళ్ళే చాలాసేపు ఆడుకున్నారు. అక్కడ సాంగ్ వస్తుంటే డ్యాన్స్ చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందో నిజంగా. చాలాసేపు ఉన్నాము. ఇంకా నైట్ వ్యూ అయితే అసలు ఇంకా చాలా బాగుంది.
అక్కడ చుట్టుపక్కల మాత్రం ఏం షాప్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ ఏమీ లేవు. అక్కడ లోపలే ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడే టిఫిన్ అయితే చేసామందరం. టిఫిన్ చేసి 8:30 కల్లా రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.